ప్రపంచ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడం శుభపరిణామం. ఆర్బీఐ మాజీ గవర్నర్ వైవి రెడ్డి వెల్లడి. అస్కీలో వర్క్ విజ్డమ్ లెగసీ పుస్తకావిష్కరణ స్వయంగా సంకలనం చేసిన వైవి రెడ్డి అనేక రంగాల ప్రముఖులతో 31 వ్యాసాలతో పుస్తకం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇప్పుడు తిరుపతిలో భారీ చోరీ, 2 విల్లాల్లో 1.48 కిలోల బంగారం అపహరణ, హై సెక్యూరిటీని దాటుకుని మరి దొండగులు ప్రవేశించడంపై పోలీసులు విస్మయం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే అమ్మానవీయం అంటూ ప్రియుడితో కలిసి తన 2 బిడ్డలకు చిత్రహింసలు. బిడ్డ కాలికి ముళ్ళు గుచ్చుకుంటేనే తల్లి మనసు తల్లడిల్లిపోతుంది. బిడ్డకు చిన్న దెబ్బ తగిలిన తల్లికి ప్రాణం పోయినంత పని అవుతుంది. అలాంటిది ఓ తల్లి తన బిడ్డల పట్ల అత్యంత పాశవికంగా ప్రవర్తించింది. ప్రియుడితో కలిసి వారిని చిత్రహింసలు గురి చేస్తూ పైశాచిక ఆనందం పొందింది. ప్రియుడు రోజు సెల్ ఫోన్ ఛార్జింగ్ వైరుతో చిన్నారుల ఒంటిని ఛిద్రం చేస్తున్న అమ్మ మనసు కరగలేదు. పైగా ఆ పచ్చిగాయాలపై కారం పోసి ఆ బిడ్డల నోట్లో మిరపకాయలు కుక్కింది. బిడ్డలు అల్లాడిపోతుంటే ప్రియుడితో కలిసి వికృతానందం పొందింది. పోలీసులతో పాటు ఆ బిడ్డలకు వైద్యం చేసిన డాక్టర్లు కూడా చిన్నారుల ఒంటి మీద గాయాలు చూసి కన్నీళ్లు పెట్టారంటే ఆ చిన్నారులని ఆ తల్లి ఎంత చిత్రవాదకు గురి చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం తాడిచెర్లకు చెందిన గానాల శారద కొంతకాలంగా భర్తతో విడిపోయి తన 9 ఏళ్ల కుమారుడు ఉదయ్ రాహుల్ 5 ఏళ్ల కుమార్తె రేణుకతో కలిసి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆమెకు స్థానికుడు అవివాహితుడు నల్ల వెలుగుల పవన్ కుమార్తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. దీంతో శారదా పవన్ కుమార్ జంగారెడ్డిగూడానికి మకాం మార్చి సహజీవనం చేస్తున్నారు. అక్కడే హోటళ్లలో పనిచేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా పవన్ కుమార్ రోజు మద్యం తాగొచ్చి శారద పిల్లలైన ఉదయ్ రాహుల్ రేణుకలను సెల్ ఫోన్ ఛార్జింగ్ వైర్తో తీవ్రంగా కొట్టేవాడు. దీనికి శారద అడ్డు చెప్పకపోగా ప్రియుడికి వంతపాడేది. ఇలా పవన్ కుమార్ శారదలు చిన్నారులను వైరుతో కొట్టడంతో వారి శరీరంపై తీవ్ర గాయాలయ్యాయి. అలా అవుతున్న గాయాలపై వారు కారం పోసేవారు. మంటను భరించలేక చిన్నారులు అల్లాడిపోతుంటే వారి నోట్లో కారంతో పాటు మిరపకాయలు కుక్కి రాక్షసానందం పొందేవారు. వీళ్ళు పెడుతున్న హింసలకు ఉదయ్ రాహుల్కు పళ్ళు ఊడిపోగా రేణుక కంట్రికి తీవ్ర గాయమైంది. ఎప్పట్లాగే శనివారం అర్ధరాత్రి చిన్నారులు మళ్లీ చిత్రహింసలకు గురి చేశారు. ప్రియుడితో కలిసి తల్లి పెడుతున్న బాధలను తట్టుకోలేక చిన్నారులు ఇద్దరు భయంతో బయటకు పరుగులు తీశారు. దీంతో చుట్టుపక్కల వాళ్ళు జోక్యం చేసుకుని పవన్ కుమార్కి దేశశుద్ధి చేసే ప్రయత్నం చేశారు. అయితే తన ప్రియుడిని కోరితే ఊరుకోనంటూ శారద అడ్డుకుంది. దీంతో వాళ్ళు పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. ఎస్ఐ షేక్ జబీ సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఒంటి నిండా గాయాలతో నిండిపోయిన చిన్నారులు చూసి చెలించిపోయారు. వెంటనే ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చిన్నారులు డీఎస్పీ రవిచంద్ర, సిఏ కృష్ణబాబు పరామర్శించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ బేబీ కమలతో పాటు వైద్యులు, పోలీసులు కూడా చిన్నారుల దుస్థితిని చూసి కంటతడి పెట్టారు. ఈ ఘటనకు కలెక్టర్ వెట్రిసెల్ తీవ్రంగా పరిగణించి బాధ్యులపై చర్యలకు ఆదేశించారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే